హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే, మరీ చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా ఓరియో మిల్క్ షేక్ని తాగుతారు కదా. ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. నేను ఇక్కడ 10 రూపీస్ 2 ఓరియో బిస్కెట్స్ ప్యాకెట్స్ని తీసుకున్నానండి. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని అందులో ఈ బిస్కెట్స్ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ సమ్మర్లో అంటే అప్పుడప్పుడు, డైలీ కాదండి, ఇలా మిల్క్ షేక్ని చేసుకొని తాగినట్లయితే చాలా బాగుంటుంది. ఇలా అన్ని బిస్కెట్స్ వేసుకున్నాక అందులో ఒకే ఒక బిస్కెట్ని ఆపుంచుతున్నానండి. అందులో ఉన్న క్రీమ్ మొత్తాన్ని ఈ మిక్సీలోనికి వేసేసుకుందాం. బిస్కెట్ని మాత్రమే పక్కన పెట్టుకుందాం. దాని తర్వాత కొంచెం స్వీట్ కోసం 2 టీ స్పూన్ల పంచదారని వేసుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలండి, 200 ml పాలని పోసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ 100 ml పాలనే పోస్తున్నాను. 100 ml పాలు తర్వాత పోస్తానండి. దాని తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల హాట్ చాక్లెట్ పౌడర్ని వేస్తున్నాను. మీ దగ్గర ఇది అవైలబుల్గా లేదంటే మన ఇంట్లో బూస్ట్ ఉంటుంది కదా, అది కూడా 2 టీ స్పూన్లు వేసుకోవచ్చు. సమ్మర్ కదా, కొంచెం చల్లదనం కోసం 2-3 ఐస్ క్యూబ్ ముక్కల్ని వేసి వీటిని పూర్తిగా మెత్తగా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లెండ్ చేసుకున్నాక మనం ముందుగా 100 ml పాలని పోసుకున్నాం కదా, ఇప్పుడు మరొక 100 ml పాలని పోసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక సర్వింగ్ గ్లాస్ని తీసుకొని ఈ మిల్క్ షేక్ మొత్తాన్ని అందులోనికి పోసుకుందాం. చూస్తుంటేనే చాలా చాలా బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఇందాక ఒక బిస్కెట్ని తీసి పక్కన ఉంచాం కదా, ఆ బిస్కెట్ని చిన్నగా పొడి పొడిగా చేసుకొని పైన గార్నిష్ కోసం చల్లుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా, చాలా సులభంగా మన ఇంట్లోనే ఓరియో మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా అలాగే తప్పకుండా లైక్ చేయండి. అప్పుడే మన వీడియోస్ అనేది మరింత ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.